ఇవాళ టమాటా రసం పెడతాన్నా. ఇవి 1/2 కిలో టమాటాలు. ఈ రసం మంచిగా ఉంటుంది, ఏ కూర అంచుకైనా బాగుంటుంది. చింతపండు చారు వాడని వాళ్ళకు ఈ టమాటా చారు మంచిగా ఉంటుంది. ఏదైనా నోరు మంచిగా లేక జ్వరం వచ్చినప్పుడు పుల్ల పుల్లటి తినాలనిపిస్తుంది కదా, అట్లాంటప్పుడు టమాటా రసం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఎట్లా పెట్టాలో నేను చేసి చూపెడతాను మీకు. 1/2 కిలో టమాటాలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు పొడుగు కోసుకోవాలి, ఎల్లిపాయలు, కారం, బెల్లం, కొంచెం చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పౌడర్. టమాటాలు పొడుగ్గా కోసుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటే మనం కొయ్యకుండా ఏం కాదు, కానీ ఇవి గట్టిగా ఉన్నాయి, ఉడుకుతలేవు కదా. పక్కలు చేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. చిన్నగా కొయ్యద్దు, 3 ముక్కలు చేసుకుంటే 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం మెత్తటి ఎర్రటి టమాటాలు తెచ్చుకొని కూడా చేసుకుంటే మంచిగా ఉంటాయి, పుల్ల పుల్లగా. ఈ టమాటాలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, రసానికి తొందరగా అందుతుంది. తొందరగా ఉడకాలి అంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు పోతానా, ముక్కలు మునిగేటట్టు పోసుకుందాం టమాటా ముక్కలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఇవి ఉడకబెడదాం. ఫస్ట్ ఇంట్లో కొంచెం చింతపండు, ఇగో ఇంత చింతపండు, ఎక్కువ పులుపు తింటలేం కదా, సరిపోతుంది. టమాటాలు పుల్లగా ఉంటలేవు కాబట్టి మనం ఈ చింతపండు వేసుకుంటానా. చింతపండు అద్దాని అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఇదైతే ఇప్పుడు నేను ఉడికేటప్పుడు వేస్తాను, టమాటా ముక్కలతోనే ఉడుకుతుందని వేస్తాను. ఒక 10 నిమిషాలు ఈ ముక్కలు కొంచెం వల్లిపోయి ఉడికేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. 15-20 నిమిషాలు పడుతుంది టైం. హై మంట మీద ఉడికియకుండ్రి, మిడిల్గా పెట్టుకున్నా పర్వాలేదు, సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు ఉడికినాయి, 5 నిమిషాలు అయింది, దించి పక్కకు పెట్టిన, అయినా వేడి ఉన్నాయి. ఇప్పుడు నేను పంపి టమాటా ముక్కలు పిసుకుతా. ఎట్లయినా నీళ్ళు పోసి పిసుకాలి కదా, ఈ నీళ్ళు వారవేయద్దు. టమాటాలతో ఉడికిన నీళ్ళు అస్సలు వారవేయద్దు. ఇప్పుడు నేను పిసుకుతాను టమాటా ముక్కలను. బాగా ఎర్రగా మెత్తగా ఉన్న టమాటాలు అయితే మంచిగా ఇట్లా విసుకంగానే తుక్కు అవుతాయి. ఇప్పుడు ఇవి గట్టిగా వస్తున్నాయి కదా టమాటాలు, పిసుకాలి. నాడైతే రామలకాయలని ఉండేవి ఊళ్ళల్లో, అవి మస్తు గుబురోలు అవుతాయి, నేల మీదనే కత్తాయి. చిన్నగా గోళీలు అంత ఉంటాయి, పిల్లలు ఆడుకునే గోళీలంతా. అవి తెచ్చి ఉల్లిగడ్డలు, ఉల్లాకు, ఇంత కొత్తిమీర, మెంతాకు, ఏది ఉంటుంది అదే వేసి నీళ్ళు బాగా నీళ్ళు పోసి కట్టకుండా ఉడకబెడతారు, ఉప్పు కారం వేసి. పచ్చిమిరపకాయలు కూడా తక్కువ, మస్తు పుల్లగా ఉండేటివి అవి. అవి మందులేని పంట, సంక్రాంతి అప్పుడే వస్తాయి అవి, చలికాలంలో ఎక్కువ వస్తాయి ఆ రామలకాయలు. ఇట్లా విసుక్కోవాలి ఒక 2-3 సార్లు. మనకు రసం వెళ్ళినంత సేపు, టమాటాలల్లా సూపు వెళ్ళేంత సేపు ఇట్లా గట్టిగా విసుక్కోవాలి. దీనికి బదులు మిక్సీ పట్టుకోవాలి అని అనుకుంటారు, కానీ మిక్సీ పట్టద్దు. మిక్సీ పడితే ఏమున్నది, పేస్ట్ చేసుడైనా. ఉడికిన దాన్ని పిసుకుతేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, దేని టేస్ట్ దానికే మంచిగా ఉంటుంది. ఎంత ఒక మాటకు 2-3 సార్లు విసుకుతాం అంతే. ఇంకొకసారి పోతా. ఎట్లయినా మనం అందులో నీళ్ళు పోయాలి కదా, మనకు సరిపడినంత సూపు చేసుకోవాలి కదా, టమాటా రసానికి సరిపడని నీళ్ళు పోసుకోవాలి కాబట్టి అదేదో దీంట్లోనే విసుకుతే అయిపోతుంది. ఇట్లా గట్టిగా విసుకోవాలి. నీళ్ళలో విసుకుతే ఇంత ముదుగా రాదు, మన చేయిల పిరికిడి మీద విసికినట్టు రాదు, ఫస్టే పిసుక్కోవాలి. తొందరగా కావాలని గ్రైండర్ పట్టద్దు. అయిపోయింది, ఇప్పుడు నాకు సరిపోయింది. ఇక ఇది వేస్ట్, ఇట్లా విత్తుకొని పక్కకు పెడదాం. ఇది మంట ఐకత్తు, చిన్నగత్తు, మిడిల్గా పెట్టుకొని పచ్చిమిరపకాయలు పొడుగ్గానే కోసుకోవాలి, ఉల్లిగడ్డలు పొడుగునే కోయాలి. ఇప్పుడు కల్జామాకు ఈ నీళ్ళల్లో మసలడానికి ఇప్పుడు కొత్తిమీర వేసిన, కారం 1 స్పూన్ వేసిన, సాంబార్ పౌడరు 1 స్పూను. ఇది నేను తయారు చేసిందే ఇంట్లో, ఇది మీకు ఎప్పుడైనా చూపెడతా. ఇప్పుడు ఉప్పు వేస్తా,
ఉప్పు తక్కువ ఉంటే కూడా తర్వాత కలుపుకోవచ్చు. ఇక మసలడానికి 1 స్పూన్ వేసిన, కొంచెం బెల్లం టేస్ట్ కోసం. ఇప్పుడు దీన్ని మసలనిద్దాం. ఇప్పుడు ఉప్పు కారం చూస్తాను. ఉప్పు పడుతుంది, అన్ని సరిపోయినాయి, పులుపు కూడా సరిపోయింది. ఉప్పు ఎత్తా, కొంచెం ఇనికి కూడా తగ్గుతుంది, ఎందుకని మంచి తక్కువ వేసుకోవాలి. మిగతా అది తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తా. ఇది మసలాలి. ఇంట్లో ఒక 7 తీర్ల పప్పులు కలిసినాయి. ఇది నేను చేసుడు మీకు చూపిస్తా ఇప్పుడన్నా. ఇది నేను తయారు చేసుకున్న పౌడర్, సాంబార్ పౌడర్. షాప్లో కొనుక్కరాను, నేనే చేసుకుంటా అన్ని. ఉల్లిగడ్డ ఉడికినట్టు అయినాక బంద్ చేసుకోండి. మనకు వేరే ఇంట్లో మునక్కాయ, మన సోరకాయ లేదు కదా, ఒక ఉల్లిగడ్డ ఉడికితే అయిపోతుంది. టమాటాలు ఉడికినాయి కాబట్టి మనకు పెద్దగా రసం దిగాలని ఏం లేదు. ఇవి మసలుతో అయిపోతుంది. ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అంతే. రసం అయింది, నాకైతే 20 నిమిషాలు పట్టింది. ఇగో ఇంతవరకు ఇనికింది మనం పోసింది ఇక్కడికి. ఇక ఇట్లా ఈ రకంగా అన్ని మనకు ఉడికినట్టు కనబడితే సరిపోతుంది. మంచి వాసన వస్తుంది. స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్లే, పక్కింటి దాకా పోతుంది. ఈ రసం బాగుంటుంది, మీరు చేసుకోండి తప్పకుండా. 1/2 కిలో టమాటాలు చేసుకోవాలా అనుకున్న వాళ్ళు 1/2 కిలోకి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. నేను చెప్పినవన్నీ గంతే. ఇక సాంబార్ పౌడరు, చింతపండు వేసుకోమన్నా కదా, కొంచెం చింతపండు వద్దు అని అనుకుంటే టమాటా పుల్లగా ఉంటే దాంతోనే చేసుకోండి, అది మీ ఇష్టం. ఇక 1 పావు ఆయిల్ పోసిన, నూనె వేడైంది. పోపు దినుసులు ఎత్తన్న, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసిన అవసరం లేదు, లేచినాం కదా వేయకుండా మానే. దీనికి ఎల్లిపాయలతోనే గుమగుమలాడుతుంది. రసం టేస్ట్ అంతా దీంతోని, సాంబార్ పౌడర్తోని. ఎల్లిపాయలు తాలింపులు ఎత్తన్న, దీని వాసన అంతా ఎల్లిపాయతోనూ సాంబార్ పౌడర్తోనే. బాగా మాడనియద్దు. తాలింపు పెట్టి మసాలా పెట్టద్దు ఎప్పుడైనా. రసం లాస్ట్లో పెట్టుకోవాలి. స్టీల్ దాంట్లో మసాలా పెట్టుకొని తెల్ల గిన్నెల తాలింపు పెట్టుకోవాలి. ఇవి అయిపోయింది, ఇంతే మాడనియాలి. ఎక్కువ ఎల్లిపాయ గోలనియద్దిగా. పసుపు ఎత్తా, పసుపు, నూనె కొద్దిగా చల్లగైనాక రసం పోద్దాం. ఇలా ఒకటేసారి పోతే నూనె అంతా పైకి చిల్లిపోతుంది. తాలింపు పెడతాన్నా, ఇట్లా కొంచెం సేపు ఆగి తాలింపు పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి తాలింపు పెట్టుకోవాలి. ఒకటేసారి తాలింపు పెడితే పొగలు పైకి వెళ్తాయి, ముఖానికి కొడతాయి. రసం రెడీ. గిన్నెలో పోసుకొని తాగుడే ఆలస్యం. ఉట్టి అన్నంలో కూడా ఉట్టి రసం పోసుకొని తినచ్చు, అది ఇంకా మంచిగా ఉంటుంది. ఏం కూరగాయలు, పప్పు అవన్నీ ఏం లేకున్నా ఉట్టి రసంతో కూడా తినచ్చు. 2 రోజులు ఇవాళ పెడితే రేపటిదాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా రేపటిదాకా ఉంటుంది. పిల్లలు మంచిగా తింటారు, పెద్దవాళ్ళు కూడా మంచిగా తింటారు. పొడి పొడి కూరలు వండుకుంటున్నాం కదా మనం, రోజు ఫ్రై కూరలు వండుకుంటున్నాం కాబట్టి సాంబారు మన ఇంట్లో రోజు ఉండదు. కాబట్టి 2-3 రోజులకు ఒకసారి టమాటా రసం పెట్టుకోండి. ఆరోగ్యానికి మంచిది, మంచిగా కడుపు కూడా సాఫ్ ఉంటుంది, అన్నిటికీ మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా. ఇక రసం అన్నంలో పోసుకొని తిని చూపిస్తా. నేను ఇది అన్నం తినే టైం కాదు, మీకోసం చూపెడతానా. మంచిగా ఉన్నది, కొంచెం ఉప్పు పడుతుంది, సూపర్ ఉన్నది. మీరు కూడా తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.